హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను రొయ్యలు గోంగూర పికిల్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా నిల్వ కూడా ఉండిద్ది మనకి 6 నెలలు చక్కగా ఇట్లా పర్ఫెక్ట్ కొలతలతో మనము ఈ పచ్చడి కానీ పెడితే 6 నెలలు అస్సలు పాడవదు. బూజు కానీ పాడవటం కానీ అస్సలు ఏమీ ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఉండిద్ది. మనం పచ్చడి చివరి వరకు అస్సలు పాడవదండి. అంత బాగుండేది. ఇప్పుడైతే మనం ఈ పచ్చడి ఒకసారి ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది. ఎంతమందికి ఇష్టం అండి రొయ్యలు గోంగూర అంటే? నాకైతే చాలా ఇష్టం. రోజు అయినా తింటాను నేను ఒక ముద్దలోకి అయితే. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ధనియాలు అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు అయితే వేసుకుంటున్నాను. ధనియాలు వేసిన తర్వాత 2 యాలక్కాయలు, చెక్క అయితే ఒక చిన్న అంగుళం తీసుకుంటున్నాను. అనాస పువ్వు కొంచెము, స్టార్ పువ్వు కూడా ఒక 2 రెమ్మలు వేసుకొని, లవంగాలు అయితే ఒక 6 అయితే వేసుకుంటున్నాను. 6 వేసిన తర్వాత జీలకర్ర కూడా ఒక స్పూన్ నిండా వేసుకోండి. జీలకర్ర ఒక స్పూన్ నిండా వేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు అయితే వేసుకుందాం మనం. మెంతులు కూడా వేసుకున్న తర్వాత మిరియాలు అయితే ఒక 3/4 స్పూన్ నిండా వేసుకోవాలి. మిరియాలు వేస్తే ఫ్రాన్స్ అనేది నీచు వాసన అనేది అయితే అస్సలు ఉండదండి. ఇప్పుడైతే ఇవి డ్రైగా రోస్ట్ చేసుకుందాము. రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీలో వేసుకుంటే అస్సలు మిక్సీ అవ్వలేదండి. అందుకే మళ్ళీ రోట్లో వేసి అయితే దంచుకుంటున్నాను. అంటే కొంచెం మసాలానే కదా, అందుకే అస్సలు అవ్వలేదు. ఇప్పుడైతే మళ్ళీ అదే బాండీ స్టవ్ మీద పెట్టేసి ఒక స్పూన్ నిండా ఆవాలు కూడా ఫ్రై చేసుకొని వీటిల్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసి పక్కకు పెట్టేసుకోండి. గోంగూర అయితే ముందుగా శుభ్రంగా కడిగి ఒక 4-5 గంటలైతే ఆరబెట్టుకోవాలండి. బయట అయినా ఆరబెట్టండి, లేకపోతే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోండి. 1/2 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను నేను. 1/2 కేజీ రొయ్యల్లో ఒక స్పూన్ నిండా ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 50 గ్రాముల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్లో గోంగూర అనేది ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మనం వేసిన గోంగూరకి ఆయిల్కి సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే ఒక పెద్ద కట్ట గోంగూర అయితే తీసుకున్నాను. మనకి ఇప్పుడైతే స్టవ్ మీద మళ్ళీ పక్కన వేరే స్టవ్ మీద ఆయిల్ బాండీ పెట్టేసుకొని ఒక 250 గ్రామ్స్ నిండా ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది కాగుతూ ఉండేది. గోంగూర కూడా ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఈ ప్రాన్స్ అనేవి అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్లో. ఈ ఆయిల్ శనగ నూనె వేసుకోండి ఫ్రెండ్స్. శనగ నూనె అయితే, పల్లి నూనె అయితేనే బాగుండిద్ది పచ్చడి అనేది. ఇప్పుడు ఈ 1/2 కేజీ రొయ్యలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఒకసారి గోంగూర కూడా చూసారు కదా, గోంగూర కూడా మనకు దగ్గరకు వచ్చింది. ఈ రొయ్యలు అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఫస్ట్ వేసినప్పుడు మనకు అడుగు అంటినట్లు ఉండిద్ది, తర్వాత సపరేట్ అవుతాయండి, చక్కగా వస్తాయి. ఈ రొయ్యలు అనేది మనం 20 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోనే. ఈ పచ్చడికి శనగ నూనె వాడితేనే టేస్ట్ బాగుండిద్దండి, అందుకే శనగ నూనె వాడండి చక్కగా. ఈ ఫ్రై అయ్యేలోపు గోంగూర అయితే ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఈ ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మనం ఈ గోంగూర అనేది కొంచెం లైట్గా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. గోంగూర కూడా 250 గ్రామ్స్ గోంగూర తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు క్వాంటిటీ మనకు కరెక్ట్గా సరిపోయిద్ది. చూసారు కదా, రొయ్యలు కూడా మనకి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఒకసారి అయితే చూద్దామండి. ఒకటి చూస్తే మనకి రొయ్యలు అనేవి చక్కగా ఉడికాయి. ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను. పెద్ద స్పూన్ ఒకటి, ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచి కలర్ అయితే రావాలి ఫ్రెండ్స్. మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ గోంగూర కూడా మిక్సీ పట్టాను నేను. బరగ్గా మిక్సీ పట్టానంటే మరీ అంత మెత్తగా మిక్సీ పట్టకూడదు మనం. కొంచెం మనకి ఆకులుగా మధ్య మధ్యలో గోంగూర అనేది కొంచెం తగులుతూనే ఉండాలి. ఇప్పుడైతే ఒక 50 గ్రాములు సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత ఈ గోంగూర, సాల్ట్, రొయ్యలు, ఆయిల్ మొత్తం కలిపేసుకోవాలి. అట్లా గోంగూర అయితే ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే గోంగూరలో ఏమన్నా తేమ ఉంటే, అంటే కొంచెం ఏదన్నా వాటర్ అట్లాంటివి ఏమన్నా ఉంటే మనకి ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయ్యి పచ్చడి అనేది నిలవ ఉండిద్ది మనకి. చూసారు కదా ఎట్లా ఫ్రై అవుతుందో ఆయిల్లో. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత నేను గోంగూర అయితే
గోంగూరతోనే కరివేపాకు కూడా కడిగి కాస్త ఎండపెట్టాను, ఒక రెమ్మ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే అంతా ఫ్రై అయిన తర్వాత గోంగూర కూడా 5 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసిన తర్వాత అప్పుడైతే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఈ పొడి మొత్తం వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 100 గ్రాముల కారం కూడా వేసుకుంటున్నాను నేను. కారం కూడా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి. మొత్తం కలిపేసిన తర్వాత ఈ కొంచెం వేడి మీదే కారం కూడా వేసుకోండి. కొంచెం గోరువెచ్చగా అట్లా అయిన తర్వాతే వేసేసుకోండి కారం కూడా. మొత్తం కలిపేసుకున్న తర్వాత మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, గోంగూర రొయ్యలు పచ్చడి అనేది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉండేది. నేను తీసుకుంది చిన్న కట్టేగా, ఒక 250 గ్రామ్సే కాబట్టి ఆయిల్ 300 గ్రాముల ఆయిల్ అయితే పట్టిందండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఆయిల్ అనేది 250 గ్రామ్స్కి 400 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే ఒక 100 గ్రాములు ఎగస్ట్రా అయితే వేసుకోండి ఆయిల్ అనేది. చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి 5-6 నెలలు అస్సలు బయట పెట్టినా అస్సలు పాడవదండి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఆయిల్ అనేది పైకి ఉండాలి మనకి గోంగూరకి. ఇప్పుడైతే నేను మరుసటి రోజు కొంచెం ఆయిల్ అంటే సాల్ట్ అనేది కాస్త తగ్గిద్ది. అందుకే ఒక స్పూన్ నిండా ఒక స్పూన్ నిండా సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసి బాటిల్లో అయితే పెట్టేసుకున్నాము. మనకు కొంచెం గోంగూరలో ఉప్పు అయితే కాస్త ఎక్కువే పట్టిద్ది కదా. మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడైతే ఒక బాటిల్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ పచ్చడి అయితే మీరు కూడా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది.